జై సాయిరామ్. ఈ రోజున ఆషాఢ శుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమి సందర్భంగా మన కోరుకొండ గ్రామంలో పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా వారి సన్నిధానంలో బాబావారి దివ్య మంగళ విగ్రహానికి ఉదయకాలమందు ప్రాతకాలంలో కాకడాహారతి అయిన వెంటనే బాబావారి దివ్యమంగళ విగ్రహానికి భక్తులతో పంచామృత అభిషేకం నిర్వహించి తదుపరి విష్ణు లలిత సామూహిక పారాయణ నిర్వహించడం జరిగింది. అనంతరం బాబావారికి ప్రీతికరమైన మధ్యాహ్న హారతి కార్యక్రమం. అనంతరం బాబావారి ఆలయంలో 3000 మందికి విశేష అన్న సమారాధన కార్యక్రమాన్ని ఈ రోజున బాబావారి ఆలయ కమిటీ ఏర్పాటు చేసి ఉన్నారు. కావున ప్రతి సాయి భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా బాబావారి దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించి బాబావారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా ఈ భక్తి టీవీ ఛానల్ ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఈ రోజున ఇంత విశేష జన సముదాయం గురు పౌర్ణమి కారణం ఏమిటంటే త్రిమూర్త్యాత్మకం. ఒక శివాలయానికి, ఒక విష్ణాలయానికి, ఓ బ్రహ్మదేవాలయానికి వెళ్ళేటువంటి ఫలితం ఎలా వస్తుందో త్రిమూర్త్యాత్మక స్వరూపమైనటువంటి ఆదిగురువు దత్తాత్రేయ పరంపరలో శ్రీపాద వల్లభ స్వామి, నృసింహ సరస్వతి స్వామి, మాణిక్య ప్రభు, అక్కలకోట స్వామి సమర్థ, తదుపరి సచిదానంద సమర్థ సద్గురు సాయినాథుడు వారిని పంచ అవతారాలని దత్తాత్రేయ అవతారాలుగా హిందూ సనాతన ధర్మంలో అందరూ ఆచరించడం జరుగుతుంది. అందువల్ల త్రిమూర్త్యాత్మక స్వరూపమైన బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైన సాయిబాబా వారిని గురు పౌర్ణమి రోజున సేవించుకోవడం ద్వారా బాబావారి గురువు గారి పరిపూర్ణ అనుగ్రహానికి అందరం పాత్రులవుతాం. ఈ రోజున వ్యాస పౌర్ణమి అంటారండి. ఇదే గురు పౌర్ణమి. కారణం, ఈ గురు పౌర్ణమి రావడానికి కారణం ప్రతి యుగం నందు కూడా ఒక వ్యాసుడు జన్మిస్తాడని శాస్త్రం. కారణం ఏమిటంటే వ్యాసుడు అనేది పేరు కాదు, పదవి. ఆ మూల పురుషుడైనటువంటి వ్యాసుడు నారాయణ స్వరూపం నుంచి ఉద్భవించి అపౌరుషాలైనటువంటి వేదాలను మానవులకు అతీతంగా తెలియజేసినటువంటి ఆ వ్యాస మహర్షి యొక్క ఈ యొక్క పుట్టినరోజునే మనం గురు పౌర్ణమిగా భావించి ఈ రోజున ప్రతి హిందూ సనాతన ధర్మంలో ప్రపంచవ్యాప్తంగా దేవాలయాలయం అన్నీ కూడా గురు పౌర్ణమి కార్యక్రమాలను విశేషంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్క హిందూ భక్తుడు కూడా ఈ గురు పౌర్ణమి రోజున పరిపూర్ణంగా గురు అనుగ్రహానికి, వ్యాస అనుగ్రహానికి, ఆ బాబావారి అనుగ్రహానికి అక్కడ అందుబాటులో ఉన్న దేవాలయాలకు వెళ్ళి ఈ విశేష కైంకర్యాన్ని చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. శ్రీ గురుభ్యో నమః. జై సాయిరామ్. सहस्रेण पुरुषः तमेव च नित्यं घटा पुरुषमपि ध्यानं सुवर्णमक्षरायतमेव च अनादिनं विष्णु सर्वलोकमहेश्वरं लोकाध्यक्षं सुवर्णिचं सर्वकारिगोमरे ब्रह्मण्यं सर्वधर्माढ्यं लोकानां कीर्तिवर्धनं लोकनाथं महाभूतं सर्वभूतमवोत्तरम् एष मे सर्वधर्माणां धर्मोऽधिकतमोतः यद्वच्चा पुण्डरीकाक्ष सवे यच्छन्नरः सदा परमं Gracias.